మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 23వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. నిర్మాకాండము 15వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆమేన్. ఇచ్చిన వాక్యమును దేవుడు దీవించునుగాక. ఇక్కడ మోషే గారు దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఐగుప్తుల చేతి నుంచి ఎర్ర సముద్ర మార్గంలో ఇశ్రాయేలు అక్కడ విడుదల పొంది ఆ ప్రయాణం చేస్తూ ఆ సముద్రం యుద్ధకు రాగా మోషే దేవునికి ప్రార్థించినప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా విభజించబడింది. ఇశ్రాయేలు అందరూ ఆరిన నేల మీద ఆ సముద్ర మార్గం నుంచి అవతల మార్గమునకు ప్రయాణించారు. అయితే వారిని తరుముకుంటూ వస్తున్నటువంటి ఐగుప్తీయులు వారి కళ్ళకు కనిపించినప్పుడు వీరు సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా దేవుని యందు వారు చేసినటువంటి ప్రార్థనలు ఆయన ఆలకించి వారిని ఆ సముద్ర మార్గం నుంచి నడిపిస్తూ ఉన్నాడు. చివరికి ఆ మార్గమును దాటి అవతల వైపుకు వెళ్ళిన తర్వాత ఐగుప్తులు అక్కడ సమీపంగా రాగా దేవుడు ఇశ్రాయేలీయుల కళ్ళ ముందు ఐగుప్తులను ఆ సముద్ర మార్గంలో వారిని నాశనం చేశాడు, వారిని ముంచివేశాడు. ఆ ముంచివేసినప్పుడు ఇక్కడ ఈ మోషే గారు ఆయనతో పాటు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఆ సన్నివేశాన్ని చూసి ఇక్కడ మోషే గారిని వారు ఆ దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మోషే గారి మీద నమ్మకం ఉంచారు. నమ్మకం ఉంచిన తర్వాత ఈ మోషే గారు ఇశ్రాయేలీయులు ఆ కళ్ళారా చూసిన ఆ అద్భుతాన్ని వారు ఎలా చెప్పాలో తెలియక అక్కడ వారు సంతోష గానము, ఆయనకు గానాలు, స్తుతి గానాలు చేస్తూ ఈ చెప్పబడినటువంటి ఈ మాటలు, యెహోవాయే నాకు బలము, నా గానము, నా రక్షణ, అక్కడ వారు ఆ సంతోషంలో దేవునికి స్తుతి కీర్తనలు పాడారు, స్తుతి చేశారు. అయితే ఇక్కడ ఈ గొప్ప మాటను ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పటి వరకు మనము ఏదైనా సమస్యల చేత పీడించబడితే దేవుడు ఈరోజు మనతో ఈ మాటను మాట్లాడుతున్నాడు. నిన్ను ఆ పీడాల నుంచి ఆ శక్తి మిమ్మల్ని ఏదన్నా ఆవహించి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటే ఈ ప్రార్థనలు దేవునికి ఆ చేరేలాగా మీరు ప్రార్థించండి. ఆ ప్రార్థించినప్పుడు దేవుడు మీకు వాటి నుంచి విడుదల దయచేస్తాడు. దయచేసినప్పుడు మీరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటే దేవుడు మీకు రక్షణగాను, బలముగాను, మీకు ఒక శక్తిగాను, ఒక కాపరిగాను మిమ్మల్ని దేవుడు కాపుకాస్తూ ఉంటాడు. మోషే గారిని ఎలాగైతే ఆయన నడిపిస్తూ వస్తున్నాడో, ఇశ్రాయేలీయులను ఎలాగైతే కాపాడుతూ వస్తున్నాడో, ఈరోజు జీవితంలో కూడా మనలను కూడా దేవుడు ఆ మాదిరిగా మనలను స్వస్థపరిచి మనల్ని రక్షించాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈ మాటను ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు. మోషే గారు ఆయన పైన ఎంతో నమ్మకం ఉంచాడు. దేవుడి పైన ఎంతో నమ్మకం ఉంచి సమస్తమును చేయగల సమర్థుడు నా తండ్రి యెహోవాయే అని మోషే గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ నమ్మకాన్ని మనము కూడా కలిగి ఉండాలి. భూమి మీద ఉన్నటువంటి సమస్త వాళ్ళని మనం చూసి వారిపైన నమ్మకం ఉంచుకునే వారిగా ఉంటే ఈరోజు వారందరూ మనకు శాశ్వతము కాదు. మనకు పరమందు ఉన్నటువంటి యెహోవాయే దేవుడే మనకు శాశ్వతం. ఆయనకు మనము విశ్వాసులుగాను, విధేయులుగాను జీవిస్తూ ఆయన మనకు బలముగాను, ఆయన మనకు రక్షణగాను మనం ఆయన అంగీకరిస్తే మన జీవితంలో అనేక గొప్ప మేలులను చేస్తాడు.
గొప్ప మేలులు మనం అందరము పొందుకొని ఈ